अलवाल टिम्स के करीब राजी रोड पर एलिवेटेड कॉरिडोर की तामीर के लिए संग बुनियाद रखा। इस प्रोग्राम में वजीर ट्रांसपोर्ट पूनम प्रभाकर, वजीर इमारत शुआरे कोमर रेड्डी, वेंकट रेड्डी, अरकान असम्बली के अलावा दीगर कांग्रेस कायदीन ने शिरकत की। राजी रोड पर 6 लेन के साथ 11 किलोमीटर तवील पैराडाइज जंक्शन तक शामीरपेट एक बहुत बड़ा एलिवेटेड कॉरिडोर तामीर किया जाएगा, जिसकी तामीर पर 2235 करोड़ रुपए सर्फ किए जाएंगे। इस कॉरिडोर के मुकम्मल हो जाने पर हैदराबाद से सिद्दीपेट, करीमनगर, आदिलाबाद और निजामाबाद जाने वालों के लिए आसानियां पैदा होंगी। వైఖరి సరైన విధంగా లేక కేంద్ర ప్రభుత్వంతో సరైన సంప్రదింపులు జరపకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కావడం లేదని నా దృష్టికి తెచ్చింది. మేము బాధ్యత తీసుకున్న ఎంబడే అధికారులను పిలిచి సమీక్షించి ఈ అంశాలను అన్నిటిని తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత, ప్రజల యొక్క అవసరము, వీటన్నిటిని వారికి సంపూర్ణంగా వివరించడం జరిగింది. ఆ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రక్షణ శాఖ వికారాబాద్లో పూడూరు దగ్గర నేవీ విభాగానికి సంబంధించిన భూముల కేటాయింపులో కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడము, అదేవిధంగా చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను కూడా లీజ్ రెన్యువల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని, రక్షణ శాఖని ఇబ్బంది పెట్టి ఈ సమస్యల్ని పరిష్కరించుకోకుండా జటిలం చేస్తున్నారని చెప్పి మంత్రులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా మేము కలిసినప్పుడు వారు గతంలో డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడే కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో రోడ్లను ఆర్మీ అధికారులు మూసేస్తే కూడా వారు ప్రజల అవసరానికి ఆ రోజు రోడ్లను తెరిపించినప్పుడు కూడా ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే